నమస్తే. నేషనలిస్ట్ హబ్ ఎన్హెచ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రతి ఏటా జూలై 26 రాగానే మనకి కార్గిల్ విజయ్ దివస్ గుర్తుకొస్తుంది. ప్రతి భారతీయుడు చాలా గర్వంగా చెప్పుకున్నటువంటి రోజు. సుదీర్ఘంగా దాదాపుగా 3 నెలల పాటు పాకిస్తాన్పై పోరాటం చేసి విజయం సాధించినటువంటి రోజు ఎవరం కూడా మనం మర్చిపోలేం. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో భాగంగానే ఇప్పటి వరకు 2 ఎపిసోడ్స్ని మీకు అందించడం జరిగింది. ఇది 3వ ఎపిసోడ్గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావిస్తున్నాం. ఈ ఎపిసోడ్లో అసలు కార్గిల్ యుద్ధం నుంచి ఏం నేర్చుకున్నాం, ఏం నేర్చుకోవాలి, అలాగే ఏమైనా తప్పిదాలు జరిగాయా, ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో కానీ, ఆ తరువాత కానీ, అంతకు ముందు కానీ, వీటన్నిటి గురించి కూలంకషంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ఉన్నారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ని మన ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున అసలు ఈ కార్గిల్ యుద్ధం నుంచి ఏం నేర్చుకున్నాం, ఇదివరకు ఎపిసోడ్స్లో దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, ఎలా జరిగింది అనేటువంటి దాని గురించి కొంత కల్నల్స్తో మాట్లాడడం జరిగింది, రిటైర్డ్ కల్నల్స్తో. సో ఏం నేర్చుకున్నాం మనం, ఎలా జరిగింది అనేది అఫ్కోర్స్ అందరూ మాట్లాడతారు, కానీ ఎందుకు జరిగింది అన్న దాంట్లో చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. నా దృష్టికోణంలో మనం చేసిన తప్పిదం ఏంటంటే శత్రువుని నమ్మడం. అది మనం చేసిన పెద్ద తప్పు. గతంలో ఎలా ఉండేదంటే ఇది చాలా చలి కొరికేటువంటి ప్రాంతాలు. లైన్ ఆఫ్ కంట్రోల్ అన్నది ఎక్కడ ఉంటుందంటే కొండల శ్రేణుల పైన టాప్ మోస్ట్ పీక్స్ దాని మీద గీత గీశారు వీళ్ళు. అక్కడ మన వాళ్ళు వెళ్ళి గస్తీ తిరుగుతారు. కానీ చలికాలం వస్తే కనుక రమారమి 6 నెలలు అక్కడ ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి. మంచు ఉంటుంది, అక్కడికి ఏమి దారి లేదు, నడిచి వెళ్ళాలి. 2-3 గంటలు నడిచి వెళ్తే కానీ మనం ఆ బంకర్స్కి వెళ్ళలేము. కాబట్టి 2 సైడ్స్ కూడా, పాకిస్తాన్ కావచ్చు, భారతదేశం కావచ్చు, ఇద్దరు కూడా చలికాలంలో మనం వెళ్ళిపోదాము, చలికాలం తర్వాత వద్దాము అన్నటువంటి ఒక ఒప్పందం ఉండేది వాళ్ళిద్దరి మధ్యలో. ఆ ఒప్పందం దృష్ట్యా చలికాలంలో మనం దిగి వచ్చేసాం. కానీ పాకిస్తాన్ ఏం చేసిందంటే అది వాళ్ళ సైనికులు కాకుండా ఏదో ముజాహిదీన్లనో ఎవరో లోకల్స్ అనో వాళ్ళ దుస్తులు ధరించి వాళ్ళని అక్కడ పంపించడం జరిగింది. ఫస్ట్ టైం మనకు కంగు తిన్నాం. మనకు వాళ్ళకున్న ఒప్పందాన్ని వాళ్ళు దాన్ని ఉల్లంఘించారు. సో మనకు ఫస్ట్ లెసన్ మనకు తెలుసుకుంది ఏంటి అంటే శత్రువుని నమ్మకూడదు అని. అన్ఫార్చునేట్లీ మనం ఏం చేసామంటే శత్రువు చెప్పింది నమ్మాం. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలు కావచ్చు, మనం చేస్తుంది కావచ్చు, ఒక ప్రోటోకాల్ ప్రకారం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుంది అని మనం అనుకున్నాం. అది ఫస్ట్ దెబ్బ తగిలింది మనకి. ఆ నమ్మకం అన్నది ఎప్పుడైతే వాళ్ళ మీద పెట్టామో ఆ నమ్మక ద్రోహం జరిగింది అక్కడ. ఒకవేళ నమ్మినా కానీ, ఒకవేళ ఒప్పందాలు చేసుకున్నా కానీ వెరిఫై చేసుకుంటూ ఉండవలసిన బాధ్యత మన మీద ఉంది. వీడు మనకు వెన్నుపోటు పొడుస్తాడేమో అని ముందస్తుగానే మనం ఆలోచన చేయవలసిన పరిస్థితి. అది చేయకుండా వాడిని నమ్మామే, అది మనం చేసిన పెద్ద తప్పు. అక్కడే మనం ఈ కార్గిల్ యుద్ధం అన్నది జరగడానికి కారణం అక్కడే. ఆ నమ్మకాన్నే వాడు దెబ్బ కొట్టాడు. రెండవది మనకు అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ మన యుద్ధం అంటూ మనకి ఏదైనా వస్తే కనుక మనల్ని మనమే కాపాడుకోవాలి, మన యుద్ధాలు మనమే చేయాలి, మన సమర్థనం ఎవరు రారు అని మనకు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఇంతటి దౌర్జన్యం చేసినటువంటి వాడు ఆ ఒప్పందాలన్నీ ఉల్లంఘించి ఇక్కడ ఇంతమంది ముష్కరులను పెట్టి వాళ్ళ సైన్యాన్ని పెట్టి ఇంతమంది బలి తీసుకున్నటువంటి ముషర్రఫ్ కానీ, పాకిస్తాన్ సైన్యానికి కానీ, పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ, పాకిస్తాన్ దేశం మీద కానీ ఎటువంటి ఆంక్షలు రాలేదు. యునైటెడ్ నేషన్స్ ఏం మాట్లాడలేదు, అమెరికా ఏం మాట్లాడలేదు, ఎవరూ మాట్లాడలేదు. సెక్యూరిటీ కౌన్సిల్లో చర్చ జరగలేదు, ఏమీ జరగలేదు. ఏమైంది అల్టిమేట్గా? మనమే మన యుద్ధం మనం చేసుకోవాల్సి వచ్చింది, వాళ్ళని అక్కడి నుంచి తరిమివేయాల్సి వచ్చింది. సో కాబట్టి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలంటే మన యుద్ధాన్ని మనమే సిద్ధంగా ఉండాలి. ఎవరో వచ్చి మనకి కిరీటం పెడతారు అనుకునేది కల్లా. ఇది రెండవ విషయం మనకు అర్థమైంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మిగతా దేశాలన్నీ ముషర్రఫ్ మీద కానీ, లేదా మనకు నవాజ్ షరీఫ్ మీద కానీ బిల్ క్లింటన్ ఒత్తిడి తీసుకొచ్చి వెనక్కి విత్డ్రా చేయించాడేమో, కానీ అల్టిమేట్గా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో వాళ్ళలో ఒక ధైర్యం వచ్చింది. అంటే భారతదేశాన్ని ఎప్పుడైనా మనం ఏమైనా చేయొచ్చు, మనల్ని ఎవరు ఏం చేయరు అన్నటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ అయింది. అంటే ఎందుకని అంటే ఎవరో కూడా
ఆంక్షలు విధించేటువంటి ప్రయత్నం కానీ ఎందుకు జరగలేదు? అంటే వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ రెండు దేశాలు చూసుకుంటాయనా, లేకపోతే ఎందుకని ఎవరు రెస్పాండ్ కాలేదు? ఏ దేశమైనా వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటారు. అమెరికా ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలి, తాలిబాన్ తోటి యుద్ధం చేస్తున్నారు, వాళ్ళు అక్కడ వాళ్ళ ఆర్మీ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ భూభాగం వాళ్ళకి చాలా కీలకం. కరాచీలో వాళ్ళు సామాను దించితే, వాళ్ళ యుద్ధ సామాను దించితే కరాచీ నుంచి కాబుల్ దాకా తీసుకువెళ్ళవలసింది వాళ్ళ భూమిని వాడుకోవాలి, వాళ్ళ కాంట్రాక్ట్స్ని వాడుకోవాలి. కాబట్టి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా చేస్తున్న యుద్ధానికి చాలా కీలకం. కాబట్టి పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారతదేశాన్ని సమర్థిస్తూ వాళ్ళు చర్య తీసుకోలేనటువంటి పరిస్థితి. పాకిస్తాన్ తప్పు చేసిందని తెలిసినా చర్య ఎందుకు తీసుకోలేదు? అమెరికన్ ఇంట్రెస్ట్ కోసం తీసుకోలేదు, సత్యం కోసమో లేదా తప్పు చేసిన వాడిని దండించడానికో తీసుకోలేదు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంది, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకున్నారు. ఇది మనకు అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి మనము ఏ యుద్ధం వచ్చినా మన ఇంట్రెస్ట్ మనమే చూసుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ 1971 యుద్ధం జరిగినప్పుడు మనం ఈస్ట్ పాకిస్తాన్ని మనం యుద్ధం అక్కడ చేసి దాన్ని పాకిస్తాన్ నుంచి విడదీసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు హెన్రీ కిస్సింజర్, తర్వాత రిచర్డ్ నిక్సన్ చైనాని కోరారు, మీరు వెళ్ళి భారతదేశం మీద యుద్ధం మొదలు పెట్టండి అన్నారు. ఒక కమ్యూనిస్ట్ దేశమైనటువంటి చైనాని ఒక డెమోక్రటిక్ దేశమైన భారతదేశం మీద యుద్ధం చేయమని వాళ్ళు కోరారు. మీరు యుద్ధం చేస్తే కనుక భారత సైన్యం అన్నది రెండు దగ్గర డైవర్ట్ అవ్వాలి, మీ దగ్గర వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అప్పుడు ఇది ఈస్ట్ పాకిస్తాన్ అన్నది రక్షించుకోవచ్చు మనము, కాబట్టి మీరు యుద్ధం చేయండి అని వాళ్ళ మీద వాళ్ళు ప్రేరేపించారు. అంటే డెమోక్రసీని మేము పైకి తీసుకొస్తాము, డెమోక్రసీ కోసం మేము పోరాటం చేస్తాము, డెమోక్రసీ లేనటువంటి దేశాల్లో డెమోక్రసీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అన్నటువంటి అమెరికా కూడా వాడి ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి వాడు ప్రయత్నం చేశాడు. కాబట్టి నేను చెప్పింది రెండవ లెసన్, మన యుద్ధాలు మనమే చేసుకోవాలి, ఎవరు మన సమర్థనకు రారు. ఇది అర్థం చేసుకోవాలి. అందరికీ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి మన యుద్ధం మనమే చేసుకోవాలి. మూడవ తప్పిదం మేము ఏం చేసామంటే, మనము ఇంటర్నేషనల్గా మన మీద ఏమో ఆంక్షలు వస్తాయేమో, మనల్ని ఏమైనా ప్రశ్నిస్తారేమో అని మనకు ఉండవలసినటువంటి ఆలోచన కంటే కూడా మనం ఈ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్, ఇంటర్నేషనల్ మనకి ఇచ్చేటువంటి కిరీటాలకు మనం భయపడి మనం చేయాల్సింది చేయలేదు. లైన్ ఆఫ్ కంట్రోల్ దాటద్దు అని చెప్పి మన ప్రభుత్వం నిర్ణయం చేసింది. వాజ్పేయి గారు చాలా క్లియర్గా ఎయిర్ ఫోర్స్ కూడా చెప్పారు దాటడానికి వీల్లేదన్నారు. అంటే అప్పుడు రెండు అంశాలు, ఒకటి ఇది, రెండవది వాళ్ళ న్యూక్లియర్ పవర్ ఉంది, వాడి దగ్గర వాడి మీద న్యూక్లియర్ అస్త్రం ప్రయోగిస్తాడేమో అన్న భయం ఒకటి. ఈ రెండు భయాల వల్ల ప్రభుత్వం దాన్ని దాటద్దన్నారు. అదే మన భారత పార్లమెంట్ 1993లో పివి నరసింహారావు గారి హయాంలో చాలా స్పష్టంగా చెప్పింది, అటువైపు ఉన్నటువంటి భూభాగం మాదే, అది మేము ఎప్పుడైనా వెనక్కి తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పడం వల్ల పార్లమెంటే చెప్పింది. కాబట్టి అది మీ భూభాగం అయినప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేదు? వాడు ఎల్ఓసిని ఉల్లంఘించినప్పుడు, ఒప్పందాన్ని ఉల్లంఘించి ఎల్ఓసి యొక్క దాని యొక్క శాంక్టిటీ మర్యాదని వాడు భగ్నం చేసినప్పుడు మనం వెళ్ళవలసిన ఆవశ్యకత మనకు ఉండింది, మనం చేసి ఉండవలసింది. కొండ మీద వాళ్ళు కూర్చున్నారు, కొండ కింద నుంచి వాళ్ళ సప్లైస్ వెళ్తున్నాయి, ఆహారం కానీ నీళ్లు కానీ లేదా వాళ్ళకు యుద్ధం చేయడానికి సామాగ్రి కానీ కింద నుంచి కొండ నుంచి పైకి వెళ్తున్నాయి. మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం. అదే మనం విమానాల్లోనో హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ సప్లై చైన్ కట్ చేసేసామంటే అక్కడే చచ్చిపోతాడు. నీళ్లు కూడా లేవు, కొరికే చలి, కొండ ప్రాంతం, రాళ్ళు రప్పలు తప్ప అక్కడే నీళ్లు కూడా లేవు, మంచినీళ్ళు కూడా లేకుండా చనిపోతాడు వాడు. ఎన్ని రోజులు ఉంటుంది స్టాక్ వాళ్ళ దగ్గర? కాబట్టి అటువంటి చేయవలసింది. ఈరోజు మనకు రమారమి 600 నుంచి 700 మంది దాకా చనిపోయినట్టు చాలా డిఫరెంట్ సోర్సెస్ చెప్తున్నాయి. 527 భారతదేశం చెప్తోంది, అమెరికా 700 అంటోంది. సో ఎనీవే మనకు ఎంతమంది చనిపోయారు ఎగ్జాక్ట్ నెంబర్ మనం వదిలేద్దాం, ఏదో 600 నుంచి 700 దాకా అనుకుందాం మనం. ఇంతమంది చనిపోవలసిన ఆవశ్యకత లేకుండా ఉండేది. యుద్ధంలో ఆఫ్కోర్స్ చనిపోతారు, కానీ వీళ్ళు చాలా మందిని కాపాడి ఉండొచ్చు. సప్లై కట్ చేసేసి ఉంటే మనం కాసేపు కూర్చున్నామంటే ఆటోమేటిక్గా మనం గెలిచి ఉండేవాళ్ళం. కాబట్టి ఈ మూడవ తప్పిదం మనం చేసింది. ఇంటర్నేషనల్గా మన మీద ఎటువంటి ఆంక్షలు విధిస్తారో అన్న భయం మనకున్నది, కానీ ఆ భయం పాకిస్తాన్కి లేదే. ఇంటర్నేషనల్గా మమ్మల్ని ఎవరు ఏమి చేయరు అన్నటువంటి ధైర్యంతో వాళ్ళు చేశారు. అంటే ఈ మూడవ తప్పిదం తర్వాత మనం తెలుసుకున్నది ఏంటంటే, బలవంతుణ్ణి ఎవరు కూడా ఏమీ చేయలేరు అని అర్థమైంది మనకి. అందుకనే మనం ఊడీ స్ట్రైక్స్ చేసినప్పుడు, బాలాకోట్లో వెళ్ళి కొట్టొచ్చినప్పుడు భారతదేశం పైన ఎవరు ఏమనలేకపోయారు. బలవంతుణ్ణి అందరూ గౌరవిస్తారు, పిరికివాడిని అందరూ బెదిరిస్తారు. ఎగ్జాక్ట్లీ ఈ మూడవ ఇది మనం ఆ కార్గిల్ యుద్ధంలో మూడవ లెసన్ పాఠం మనం నేర్చుకున్నాం. సరే, అది అయిపోయింది కార్గిల్ వార్. దాని నుంచి మీరు అన్నట్టుగా కొంత డిఫెన్స్ పరంగా రక్షణ రంగానికి కొంచెం
బలపరిచే ప్రయత్నం జరుగుతోంది. గల్వాన్లో కూడా మళ్ళీ మన 20 మంది పైగా చనిపోయినట్టున్నారు. మళ్ళీ అది ఎందుకు జరిగిందంటారు? ఎగ్జాక్ట్ సేమ్ తప్పిదం చేసాం మనం. గల్వాన్లో కూడా అదే తప్పిదం చేసాం మనం. అంటే మనం కార్గిల్ తర్వాత మనం నేర్చుకున్న పాఠాల్లో ఎక్కడో తప్పిదాలు జరిగినాయి. ఎందుకంటే వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేయడానికి వచ్చారు. ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు వెళ్ళిపోతుండేవాళ్ళు. వాళ్ళ సలామీ స్లైసింగ్ అనేది ఒక టెక్నిక్ ఉన్నది. వాళ్ళు ప్రతి సంవత్సరం 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. గత ప్రభుత్వాలు ఏం చేశాయంటే వాళ్ళతో ఎందుకు యుద్ధం చేయడం ఎందుకని ఊరుకునే ఉండేవాడు, అపేక్షించేవాడు. ఈ ప్రభుత్వం టఫ్ స్టాండ్ తీసుకున్నా కానీ కూడా యుద్ధ విన్యాసాలు చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు అని భావించాం మనం. ముందు సంవత్సరాలు లాగానే ఇప్పుడు కూడా వెళ్ళిపోతారు అనుకున్నాం మనం. రష్యాతోటి మనం మంతనాలు చేసినప్పుడు రష్యా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు, ఏం ఉండర్లే అన్నట్టు చెప్పారు వాళ్ళు. దాన్ని నమ్మాం మనం. అగైన్ సేమ్ తప్పిదం చేసాం. ఏ తప్పిదం లేకుండా ఎందుకు జరుగుతాయి ఇవి? కాబట్టి మళ్ళీ గల్వాన్లో వచ్చినప్పుడు మన పరిస్థితి అదే. మన 20 మంది సైనికులు బలిదానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మనకు వచ్చింది. కొల్ల సంతోష్ బాబు గారు బలిదానం వల్ల ఈరోజు మన ఆలోచన దృక్పథమే మారిపోయింది మనకి. అంతకంటే ముందర 62లో యుద్ధంలో మనం ఓడిపోయినటువంటి ఆ దయ్యం మన మీద ఇంకా సవారీ చేస్తూ ఉండింది. గల్వాన్ ఘటన తర్వాత ఆ దయ్యం వదిలించుకోగలిగాం మనం. ప్రతి ఘటనల గురించి ఏదో నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ కార్గిల్ ఘటన జరుగుతున్నప్పుడు మన సైన్యాన్ని విత్డ్రా చేయవలసి వచ్చింది. సైన్యాన్ని ఇక్కడ మన ప్యాంగాంగ్ లేక్ దగ్గర నుంచి చైనాతో మనకి యుద్ధం లేదు కదా అని చైనా నుంచి విత్డ్రా చేసాం మనం. చైనా నుంచి తీసుకెళ్ళి కార్గిల్లో యుద్ధానికి పంపిస్తే వాళ్ళు వచ్చి ఫింగర్ 4 దాకా వచ్చి ఆక్యుపై చేసి కూర్చున్నారు వాళ్ళు చైనా. అంటే అవకాశం దొరికితే మీ శత్రువు మిమ్మల్ని వదిలిపెట్టడం అని అర్థం చేసుకోవాలి. రేపటి రోజు 2 ఫ్రంట్ వార్ వచ్చినా కానీ కూడా ఒకరితో యుద్ధం చేస్తూ ఇంకొకరు మనకి ఏం చేయరు అనుకోవడం చాలా తప్పు. ఇంకొకరు కూడా ఏదో చేస్తారు మన మీద, దుశ్చర్య చేసి తీరుతారు. కాబట్టి ప్రతి రోజు ప్రతి క్షణము అప్రమత్తంగా ఉండాలి. శత్రువు మనకు వ్యతిరేకంగా చేస్తాడు అన్నటి ఆలోచన దృక్పథంతో మనం ప్రవర్తించాలి. ఒప్పందాలు ఏమైనా చేసుకోవచ్చు, ఒప్పందాల దృష్ట్యా ఒప్పందం చేసుకున్నాం కదా ఇప్పుడు నార్మల్గా ఉంటుంది కదా అనుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇద్దరు శత్రువులుగా ఒప్పందాలని గౌరవించరు. కాబట్టి చైనా కానీ పాకిస్తాన్ ఎవరైనా కానీ మనకు మహాభారత యుద్ధంలో రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు వాళ్ళు. ఈ రూల్స్ ప్రకారం యుద్ధం చేయాలి అని చెప్పి అందరూ ఒప్పుకున్నారు. కానీ ఎప్పుడైతే రూల్స్ని ఉల్లంఘించి వాళ్ళు ప్రవర్తించడం మొదలుపెట్టారో పాండవులు కూడా రూల్స్ ఉల్లంఘించవలసిన ఆవశ్యకత వాళ్ళకు వచ్చింది. భీష్మ పితామహుడు భీష్ముడిగా యుద్ధం చేయకుండా అష్టవసువుల్లో ఒకటిగా యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు శిఖండిని పెట్టాల్సి వచ్చింది. 6 మంది మహారథికులందరూ కలిసి అతి దారుణంగా కిరాతకంగా అభిమన్యుని చంపారు. అప్పుడు సుదర్శన్ చక్రం పెట్టి సూర్యుడిని అడ్డుపెట్టి జయద్రథుని చంపవలసి వచ్చింది. అశ్వత్థామ హత కుంజరహ అని చెప్పి ద్రోణాచార్యుని చంపవలసి వచ్చింది. కర్ణుడు రథ చక్రాన్ని ఎత్తుతూ ఉండగా అతన్ని చంపవలసి వచ్చింది. కాబట్టి రూల్స్ వాళ్ళు పాటించినప్పుడు మనం పాటించాలి. వాళ్ళు పాటించరు అని తెలిసినప్పుడు మనం కూడా రూల్స్ పట్టుకొని ఉండడం అనేది మన పెద్ద తప్పిదం. అది ఈ ఘటనలో కార్గిల్ యుద్ధంలో మనం తెలుసుకోవాల్సినటువంటి పెద్ద లెసన్ అది. సరే, యుద్ధం ఎలా జరిగింది నా డీటెయిల్స్గా వెళ్ళట్లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను వెళ్ళాను, అక్కడ ముష్కో వ్యాలీకి వెళ్ళాను నేను. తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్గిల్, ద్రాస్, యాక్చువల్గా యుద్ధం జరిగింది ద్రాస్లో జరిగింది. కార్గిల్ కంటే కూడా ద్రాస్లో జరిగింది. ద్రాస్ వార్ మెమోరియల్కి నేను సాయి ఇద్దరం కూడా వెళ్ళాం. మేము అక్కడ వార్ మెమోరియల్ చూడడం జరిగింది మాకు. అక్కడ టైగర్ హిల్ అక్కడి నుంచి కనిపిస్తుంది మనకి. గురుంగ్ అక్కడ ఉన్నటువంటి 4-2 అని ఈ పీక్స్ ఏమన్నా అన్నీ కనిపిస్తాయి, అక్కడే ఉంటుంది. ద్రాస్ ఎదురుగానే వాళ్ళు వచ్చి కబ్జా చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా చాలా విస్తృతంగా ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్ల వరకు వాళ్ళు ఆక్యుపై చేయగలిగారంటే మనం ఎంత వాళ్ళని నమ్మామో అర్థం చేసుకోవాలి. నమ్మక ద్రోహం. కాబట్టి వాటిని మనం తిప్పికొట్టాలి. ప్లస్ శత్రువు శాంతిగా ఉన్నాం కదా అని చెప్పి మనం వదిలేస్తే శత్రువు మన శాంతిని భంగం చేసే ప్రయత్నమే చేస్తుంటాడు. కాబట్టి శాంతిగా ఉన్నప్పుడు కూడా శత్రువు శాంతిగా ఉండకుండా చేసే పరిస్థితి మనం తీసుకురావాలి. కార్గిల్ యుద్ధం జరిగితే మనం ఏం చేసాం, ముషర్రఫ్ని పిలిచి ఆగ్రాలో ఏదో ఒప్పందం చేసే ప్రయత్నం చేసాం. అలాగే మనకు ఊడి కానీ మన తర్వాత బాలాకోట్ మన ఇక్కడ కానీ పుల్వామా అటాక్ జరిగితే మనం ఏదో ఒక దాడి చేసాం, ఊరుకున్నాం. తర్వాత వాళ్ళకి ఏం చేసాం, మనం సీజ్ ఫైర్ ఇచ్చేసాం. మనం ఇప్పుడు అక్కడ కాల్పులు జరగట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, ఒక అవకాశం కోసం చూస్తున్నాడు. రేపటి రోజు అవకాశం వస్తే తప్పకుండా ఏదో చేసి తీరుతాడు. అంతవరకు వేచి ఉందామా, లేదా వాడి దేశంలోనే వెళ్ళి వాడిని అంతర్గతంగా బిజీగా పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేద్దాం. ఈ పాఠాలు మనం నేర్చుకోవాలి.
భారత ప్రభుత్వం ఆఫ్ కోర్స్ అక్కడ ఉన్నటువంటి మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తుల్ని ఇప్పుడు వాళ్ళు చనిపోతున్నారు, భారతదేశమే చేస్తుందని అందరూ నమ్ముతున్నారు. ఎవిడెన్స్ లేదు, కానీ తప్పకుండా మా భారత వ్యతిరేక శక్తులు అక్కడ చచ్చిపోతున్నారు. అంటే తప్పకుండా మనం ఏదో చేస్తున్నాం. అటువంటి ఇంకా విస్తృతంగా చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఒక ఆపరేషన్ వాడు మన మీద వచ్చేంత వరకు వెయిట్ చేసి కూర్చోకుండా ముందస్తుగానే వాడు రాకుండా ఎలా ఆపాలి, రావడానికి 10 సార్లు వాడు ఎందుకు ఎలా ఆలోచించాలి, ఇటువంటి వాటి మీద భారత ప్రభుత్వము మన సైన్యం ఇవన్నీ కూడా ఫోకస్ పెట్టాలని నా అభిప్రాయం. ఎప్పుడు మనం అప్రమత్తంగానే ఉండాలని చెప్తున్నారు కాబట్టి గల్వాన్ ఘటన నుంచి అలాగే కార్గిల్ వార్ తర్వాత మనం పూర్తిగా గుణపాఠాలు నేర్చుకున్నట్టుగానే, ఎందుకంటే తాజాగా గత 1-2 నెలల నుంచి కూడా ఆన్ అండ్ ఆఫ్ అటాక్స్ జరుగుతున్నాయి. మళ్ళీ అలాంటిది ఏమైనా చేసే ఆలోచనలు ఏమైనా పాకిస్తాన్ కానీ ఇటు చైనా కానీ ఏమైనా ఉందనుకోవచ్చా? మనం ఎక్కడ వాళ్ళని నమ్మడం మొదలు పెడతామో, ఎక్కడ మనం మన విజిలెన్స్ మనం ఫోకస్ తగ్గుతుందో అక్కడ వాడు అటాక్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఫర్ ఇన్స్టెన్స్ కాశ్మీర్లో మనం చాలా పకడ్బందీగా గ్రిడ్ పెట్టాం మనం, అందుకని కాశ్మీర్లో అటాక్స్ జరగట్లేదు. జమ్మూలో మనకు అంత సెక్యూరిటీ లేదు, ఎందుకంటే శాంతి ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ అటాక్స్ మొదలుపెట్టాడు. కాబట్టి వాడికి మళ్ళీ తిరిగి ఎలా సమాధానం ఇవ్వాలి? ఇక్కడ వచ్చే వాళ్ళని చంపడం కాదు, వాడి దేశంలోకి వెళ్ళి వాడికే ఈ నొప్పి కలిగే దిశగా మనం ప్రయత్నాలు చేయాలి. అది చేస్తే కానీ వాడు బాగుపడ్డాడు. ఇక్కడికి వచ్చేవాళ్ళు వస్తుంటారు, ఇక్కడ 100 మంది చెప్తే ఇంకో 100 మంది పంపిస్తాడు. అసలు వచ్చే ఆలోచన లేకుండా చేయాలి. అటువంటి కార్యక్రమం మనం ఆలోచన చేయగలమా, దాని దృష్టి ఆలోచన చేయాలి. రెండవది, చైనాతో కూడా అదే మన పరిస్థితి. చైనా ఇప్పుడు మన మీద దుందుడుకు చర్య చేస్తోందంటే ఈరోజు టిబెట్ అంశం మనం లేవనెత్తడం, తైవాన్ అంశం లేవనెత్తడం, పొలిటికల్గా వాళ్ళని కార్నర్ చేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని మన ఏదో టిబెటన్ పేర్లతో పిలవడం, లేదా చైనా ఇది భూభాగం కాదు అనడం, ఇటువంటివి సైకలాజికల్ గేమ్స్ మనం కూడా ఆడక తప్పదు. సో ఇవన్నీ యుద్ధం అన్నది ఒక సైనికుడు వెళ్ళి యుద్ధం చేసేదే కాదు, చాలా మల్టిపుల్ యాంగిల్స్లో యుద్ధం జరుగుతుంది. అది సైకలాజికల్ యాంగిల్ కూడా చాలా కీలకమైనది. సైకలాజికల్ యాంగిల్లో మనం కార్గిల్లో ఓడిపోయామని చెప్పాలి. మన సైన్యం గెలిచినా కానీ కూడా సైకలాజికల్ యాంగిల్లో పాకిస్తాన్కి ఏమీ జరగలేదు. వాళ్ళు దోషులు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మనం నిలబెట్టవలసింది, చేయలేకపోయాం కార్గిల్ విషయంలో. తర్వాత ఇప్పుడు మనం ఏం చేసాం, క్రమేపీ వాళ్ళే దోషులు అని చెప్పి మనం ప్రపంచవ్యాప్తంగా ఒక నెరేటివ్ తీసుకెళ్ళగలిగాం. ప్రపంచం అంతా ఈరోజు నమ్ముతోంది. నిజంగా భారతదేశం అక్కడ లోపల వెళ్ళి వాళ్ళ అసెట్స్ ఎవరైతే ఉన్నారో మనకు వ్యతిరేకంగా ఉన్న శక్తుల్ని చంపుతూ ఉంటే పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి గగ్గోలు పెడుతుంది. కానీ పాకిస్తాన్ ఈరోజు ఎవరు వినట్లేదు. టీటీపీ తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ వచ్చి పాకిస్తాన్లో దాడులు చేసి చంపుతున్నారు. మా దేశం పట్ల అరాచకం ఉంది, ఆఫ్ఘనిస్తాన్ భూమి నుంచి మా మీద టెర్రరిస్ట్ అటాక్స్ అవుతున్నాయి అని పాకిస్తాన్ గొగ్గోలు పెడుతుంది. వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళ మీద ఒక నెరేటివ్ మనం బిల్డ్ చేయగలిగాం, సైకలాజికల్ వాల్ చేయగలిగాం. కార్గిల్ అప్పుడు మనం చేయలేకపోయాం, ఓడిపోయాం మనం. కాబట్టి ఈ లెసన్స్ అన్నీ కూడా చాలా కీలకమైనవి. ఇవి చేయాలి. సరే, మిలిటరీ పరంగా సెక్యూరిటీ గ్రిడ్ ఎలా పెట్టాలి, దానికి శాటిలైట్ ఇమేజరీ ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడాను మిలిటరీ వాళ్ళు చేస్తారు. అమెరికాతో ఒక ఒప్పందం చేసుకున్నాము. అమెరికాతో ఒప్పందం డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఆయన ప్రభుత్వం దిగిపోయేదానికి ఒక 3-4 వారాల ముందర ఓ ఒప్పందం చేసుకున్నాము. ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళకు మనకు శాటిలైట్ ఇమేజ్, వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా మన సరిహద్దుల్లో ఉన్నటువంటి అణువు వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది కాబట్టి గల్వాన్ ఘటన తర్వాత యాంగ్సీ అన్నటువంటి ప్రాంతం మనకు అరుణాచల్ ప్రదేశ్లో చైనా మళ్ళీ చొరబాటు చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళకి చంపదెబ్బ కొట్టాం. 10 మంది దాకా వాళ్ళ సైనికుల్ని మనం యుద్ధ ఖైదీలుగా తీసుకున్నాం. వాళ్ళే వైట్ ఫ్లాగ్ తెచ్చి పెట్టుకొని మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి. కాబట్టి మనం ధీటుగా సమాధానం ఇచ్చేటువంటి ఒక శక్తిని, ఒక ఆలోచన దృక్పథాన్ని పెంచుకున్నాం. గతంలో మనకు అస్త్రాలు ఉండేవి కాదు, ఎల్ఏసీ మీద తిరిగాడు, ఇప్పుడు అస్త్రాలు పెట్టుకొని తిరుగుతున్నాం మనం. కాబట్టి మార్పులు అన్నవి జరిగినాయి. కానీ ఎక్కడో మనకు వీక్నెస్ ఉంది, అది చూసుకుని వాడు దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం తప్పకుండా వాడు చేస్తుంటాడు. కాబట్టి వాడు మన తట్టు కన్నెత్తి చూడకుండా మన మీద ఏదైనా చేస్తే వాడికి ఎటువంటి నష్టం వస్తుందో ఆ భయం ఉండే దిశగా మనం చాలా చేయవలసి ఉంది. సైకలాజికల్గా ఇంకా మనం బలోపేతమయ్యి వాళ్ళని తిప్పికొట్టవలసిన ఒక సిస్టమ్, ఒక ఎకో సిస్టమ్ తయారు చేయవలసిన ఆవశ్యకత తప్పకుండా ఉంది. గిరిధర్ గారు, చాలా షార్ట్ స్పాన్లో చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శత్రువులు మనకి చుట్టుముట్టే ఉన్నారు కాబట్టి అటు పాకిస్తాన్ రూపంలో కానీ చైనా రూపంలో కానీ 365 రోజులు అనునిత్యం 24/7 మనం అప్రమత్తంగా ఉండాల్సిందే. అసలు భారత్పై దాడి చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించేటువంటి విధంగా మన యొక్క యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నం జరుగుతోంది. ఇంకా ఎక్కడ
గతంలో జరిగినటువంటి తప్పుని పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన సైన్యం మీద ఉన్నది, మన ప్రభుత్వంపై కూడా ఉన్నది అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.